శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగ, ఆ పరమపదం విష్ణోహో పరమపదం. పురుషోత్తమ అంటే నిర్గుణ చైతన్య స్వరూపము పరమాత్మ. ప్రాప్తి అది పొందుటకు చెప్పే ఉపాయమే పురుషోత్తమ ప్రాప్తి యోగ అంటారు. సో ఆ ఉపాయం చెప్పే ముందు మనకున్న సమస్య భగవాన్ చెప్పారు. అంటే ఈ సంసారం యొక్క వర్ణన చాలా వివరంగా చెప్పి దానికి పరిష్కార మార్గము సాధనలు కూడా చెప్పారు. ఏమిటి? మొట్టమొదటిసారిగా వైరాగ్యం అనే శస్త్రం కావాలి. రెండవది సంపూర్ణ శరణాగతి. ఎందుకంటే లోపల బయట నడిపించే ఒక మహాశక్తి, దానికి మనము శరణాగతి చేయాలి. మూడవది సద్గుణాలను పెంపొందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే మన జీవితం అనేది సముద్రం తీరంలో ఉన్నటువంటి ఇసుక తెన్నెల వంటిది. ఎప్పటికప్పుడు కట్టు నిర్మిస్తుంటే ఎప్పటికప్పుడు కూలిపోతూ ఉంటాయి. కాబట్టి మన గుణాలు కూడా అంటే దైవీ గుణాలు కూడా ఎప్పటికప్పుడు వాటిలో షేకింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సావధానంగా వాటిని మనము కాపాడుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. సద్గుణాలు శమ, దమ, అమానిత్వం, అదంబిత్వం చెప్పాం. నాలుగవ సాధన జ్ఞానయోగానికి రావాలి. అంటే దానినే బ్రహ్మ విచారణ లేదా ఆత్మ విచారణ అంటారు, వేదాంత విచారణ అంటారు. దానిని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని చెప్పాము 4వ అధ్యాయంలో. అది ఇక్కడ తత్పరిమార్గితవ్యం అని చెప్పారు. తరువాత 6వ శ్లోకంలో ఏం చెప్పారు? ఆ పరమాత్మ యొక్క లక్షణ శ్లోకం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ భగవద్గీత దీనికి మూలం పిల్లర్స్ ఎక్కడున్నాయి? ఉపనిషత్తుల్లో ఉన్నాయి. అందువల్ల భగవాన్ శ్రీకృష్ణ ఏ ఉపనిషత్తు యొక్క తత్వాన్ని తన అనుభూతి చెందారో ఆ ఉపనిషత్తు యొక్క జ్ఞానాన్నే మనకు అందించారు తప్ప ఆయన స్వతహాగా ఎటువంటి తన యొక్క కొత్త అనుభవాలు, కొత్త జ్ఞానాన్ని అందించలేదు మనకి. అంటే ఉపనిషత్తుల యొక్క మూలములో ఉన్నటువంటి బ్రహ్మ విద్యనే భగవాన్ శ్రీకృష్ణ కూడా ఇక్కడ అర్జునుడికి చెప్పడం జరిగింది. ఇంతకీ ఈ శ్లోకాన్ని బ్రహ్మ లక్షణం అని ఎందుకు అంటారంటే ఆ నిర్గుణ నిరాకార నిర్విశేష నిష్క్రియ తత్వమైనటువంటి ఆత్మ పరమాత్మని వర్ణిస్తుందన్నమాట. ఎలా? ఉపనిషత్తుల్లో చెప్పే దీని గురించి ఏ విధంగా చెప్పాయి? నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం
నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. ఈ మంత్రము ఉపనిషత్తుల యొక్క ఆ మొత్తం ఎన్ని ఉపనిషత్తులు అయితే ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్నాయో వాటన్నిటిలో కూడా అత్యంత గొప్ప మంత్రం అన్నమాట. దీన్నే తురీయం అంటారు. తురీయ మంత్రం అంటారు. మనము ప్రాతస్మరామి స్తోత్రంలో కూడా మొదటి శ్లోకములోనే భగవాన్ శంకరాచార్య చెప్పారు, ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం. తురీయం అని చెప్పారు అక్కడ. కాబట్టి ఆ తురీయం అంటే ఏమిటి? నాంత ప్రజ్ఞ నా బహిష్ప్రజ్ఞ అంటే బాహ్య ప్రపంచాన్ని మనము దర్శిస్తున్నటువంటి ఈ జాగ్రత్త చైతన్యం మాత్రమే కాదు ఆత్మతురీయము. స్వప్నములో కూడా నేను దర్శిస్తున్నాను. స్వప్నంలో ఉన్నటువంటి ఆ జీవాత్మగా అది కాదు. గాఢ నిద్రలో కూడా ఉన్నాను, కానీ అక్కడ అజ్ఞాన చీకటి అలముకుంటుంది, అది కూడా నేను కాదు. అంటే ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, మార్నింగ్ షో, మ్యాట్నీ షో, నైట్ షో, ఈవినింగ్ షో, ఈ 3 షోలు ఆడుతున్నాయి. వాటి తర్వాత కూడా తెర అదే విధంగా మిగిలి ఉంటుంది. అంటే ఆ తెర స్థానములో మీరు తురీయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మార్నింగ్ షో జాగ్రత్త అవస్థ వచ్చింది వెళ్ళింది, మ్యాట్నీ షో వచ్చింది వెళ్ళింది, నైట్ షో వచ్చింది వెళ్ళింది, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ తెర, సినిమా తెర అలాగే ఉంటుంది. ఆ విధంగా తురీయాన్ని చెప్పారు. అంటే ఇంకా అదృష్టం అంటే అది దర్శనం కాదు. అందువలన నాకు పలాయన రూపంలో దర్శనాలు వచ్చాయి, నాకు స్వప్నంలో దర్శనం వచ్చింది, నాకు పలాయన తీరంలో దర్శనం వచ్చింది, పలాయన సమయంలో దర్శనం వచ్చింది. అది మన మానసికమైనటువంటి ఊహాజనితమైనటువంటి దర్శనాల దృశ్యాలే తప్ప అది పరమాత్మ దర్శనము కాదు. ఎందుకు? అవ్యవహార్యం, అది వ్యవహార గోచరం కాదు. అగ్రాహ్యం, దాన్ని గ్రహించడము, దాన్ని పట్టుకోవడం చేత కాదు. అలక్షణం, దానికి ఎటువంటి రూపములు గుణములు లేవు. అచింత్యం, మనస్సు కూడా దాన్ని సంకల్పన ఆలోచన చెయ్యలేదు. ఏకాత్మ ప్రత్యయసారం అంటే కేవలం ఒకే ఒకటిగా ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపము. ప్రపంచోపశమం అంటే ఆ చైతన్య ఎరుకలో మీరున్నప్పుడు ప్రపంచం మీ నుండి జారిపోతుంది. ఉపశమనం కేవలం పరమశాంతి స్వరూపం, దానిని శివం అంటారు. అది ఎలాంటిది? రెండువాది లేనిది, ఏకమేవ అద్వితీయం, అద్వైతం. దానినే జాగ్రత్త అవస్థ మనకు తెలుసు, స్వప్నం మనకు తెలుసు, సుషుప్తి కూడా గాఢ నిద్ర మనకు తెలుసు. కాబట్టి దానిని ఈ మూడింటి కంటే భిన్నంగా ఉన్నటువంటి అదొక 4వది అయి ఉంటాది అని చెప్పారు మహాత్ముడు. దాన్నే తురీయం అంటారు. చతుర్థం అంటే తురీయం. అదే ఆత్మ, సహ ఆత్మ స విజ్ఞేయ. అదే మానవ జీవితంలో తెలుసుకోదగినది ఏకైక విషయం, జ్ఞానం, ఆ తురీయమే అని చెప్పారు. అయితే ఈ మంత్రాన్ని ముండకోపనిషత్తులోను, కఠోపనిషత్తులోను అనేక ఉపనిషత్తులు చెప్పారు. ఏ విధంగా? నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. మనం ధ్యానంలో చూసాం.
బాహ్యంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క ప్రకాశంలో సర్వము తెలుస్తున్నాయి. కానీ లోపల ఉన్నటువంటి ఆ స్వప్నంలో కూడా అనేక వస్తువులు మీరు చూస్తున్నారు. అక్కడ సూర్యకాంతి ప్రకాశించలేదు. మరి ఏ కాంతిలో చూస్తున్నారు? ఆత్మ చైతన్య జ్యోతిలో. అందువలన దీనిని ఈ ఉపనిషత్తులనే ఎందుకు భగవాను గీతలో చెప్పారంటే, భగవద్గీత అనేది స్వతహాగా వేరే జ్ఞానమేమి కాదు. ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత. అందుకే స్టార్టింగ్ లో ధ్యాన శ్లోకంలోనే మనం చెప్పుకున్నాం ఏంటి? సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని ఆరంభంలోనే చెప్పాం. ఉపనిషత్తులన్నీ ఒక గోవుగా మార్చుకుంటే, దానికి దూడగా అర్జునుని ఉపమానం చేసుకుంటే, ఆ ఉపనిషత్తులనే గోవు నుండి పాలు అనే అమృతత్వాన్ని అందించినటువంటి తీసినటువంటి ఆ గోపాలనందుడు అంటే జగద్గురువు కృష్ణ. అది ఎవరు తాగలరు? అద్వైత అమృతము అంటే ఎవరైతే సుధీహి అంటే ఆ మంచి వివేక వైరాగ్యాలు కలిగి ఉన్నటువంటి సాధకులు దాన్ని ఆ అమృతత్వాన్ని గ్రహించగలుగుతారని చెప్పారు. సో ఈ విధంగా ఈ బ్రహ్మ లక్షణ శ్లోకాన్ని ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని ఇచ్చారు. ఏంటి? నతద్భాసయతే సూర్య, నా సూర్య నా శశాంక, శశాంక అంటే చంద్రుడు, సూర్యుడు చంద్రుడు, నా పావక అంటే అగ్ని. ఈ మూడు కూడా తత్పదం నా భాసయతే, ఆ పరమాత్మ స్వరూప ఆత్మను ప్రకాశింపజేయలేవు. ఎందుకు? యద్గత్వ నా నివర్తంతే, ఆ స్వరూపములో గనక మీరు నిలుచుంటే, ఆ స్వరూప స్థితిలో గనక మీరు ఉంటే మళ్ళీ నా నివర్తంతే, మళ్ళీ తిరిగి కిందకు రారు అంటే పునర్జన్మ ఉండదు అని అర్థం. ఏంటది? తత్ అది మమ నా యొక్క పరమం ధామ, అదే నా యొక్క స్వరూపము అని సాక్షాత్ పరమాత్మ కృష్ణ పరమాత్మ స్వరూపం గురించి చెప్తున్నారు. అందువలన ఈ మంత్రం అనేది అంటే ఈ శ్లోకం ఈ ఉపనిషత్తుల మంత్రాల ఆధారంగానే భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంటే మనం జ్యోతి అని చెప్తారు మహాత్ములు. ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఏంటి? ఈ ఆత్మ చైతన్యాన్ని చెప్పడానికి జ్యోతి అనే పదాన్ని వాడతారు. జ్యోతి జ్యోతి చెప్పేసరికి మనమేమనుకుంటాము? ఈ వెలుగుతున్న ప్రకాశం అనే భ్రమలో పడిపోయే అవకాశం ఉన్నది. అందువలన ఎందుకు జ్యోతి అని అన్నారంటే, ఆ ప్రకాశంలోనే మనకి అనేక వస్తువులు తెలుస్తాయి కదా. అంటే జ్యోతి లేకపోతే వస్తువులు తెలియవు. అందువలన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ జ్యోతితో సమానము. అంటే అవి ఆ ప్రకాశములోనే మనకి ఇతరములన్నీ తెలుస్తున్నాయని దానికి జ్యోతి అంటారు. మరి సూర్యుడు ఒక స్వయం ప్రకాశక జ్యోతి. ఎందుకు? తను స్వయంగానే ప్రకాశిస్తుంది. కానీ చంద్రుడు మాత్రము స్వయం ప్రకాశం కాదు. అంటే సూర్యుడు ఒక జ్యోతి. మరి స్వయం ప్రకాశ జ్యోతి కూడా ఒకవేళ నేత్రం పనిచేయలేదు అనుకోండి, ఆయనకి ఏమైనా కనిపిస్తాయా? అంటే అంటే అంధులకి ఆ స్వయం ప్రకాశ జ్యోతి అయినటువంటి సూర్యుని యొక్క జ్యోతి కూడా ప్రకాశింప చేయలేదు. అదే ఇంద్రియం బయట చేస్తేనే బయటి జ్యోతి మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, జ్యోతి అంటే అర్థం ఏంటి? దేని ప్రకాశంలో మనకి జ్ఞానం కలుగుతుందో, దేని ప్రకాశంలో మనకి విషయాలు తెలుస్తున్నాయో దానిని జ్యోతి అంటారు. అందువలన ఇప్పుడు చెప్పండి, ఆ జ్యోతి లేకపోతే వస్తువులు మనము తెలుసుకోలేమన్నాం. అలా చూస్తే నేత్రము అనేది ఒక జ్యోతియా కాదా? చెప్పండి మీరు. మన నేత్రము ఒక జ్యోతి. ఎందుకు? నేత్రము ద్వారా మనం అనేక దృశ్యాలు తెలుసుకుంటున్నాము. కాబట్టి నేత్రం ఒక జ్యోతి.
నేత్రం ఒక్కటే కాదు, చెవులు. చెవుల ద్వారా అన్ని విషయాలు, అనేక విషయాలు మీరు వింటున్నారు కదా. వాస్తవానికి ఈ శాస్త్ర జ్ఞానమంతా కర్ణ అంటే ఈ చెవుల ద్వారానే మనకు తెలుస్తుంది. కాబట్టి చెవి కూడా ఒక జ్యోతి. ఈ విధంగా మనకు జలుబు చేసింది అనుకోండి, మనకు వాసన ఏం తెలియదు. మన నాలుక సరిగ్గా ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, రుచి తెలియదు. అంటే ముక్కు, నాలుక, చర్మము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా జ్యోతిలే. వీటన్నిటినీ జ్యోతులు అంటారు. అందువలన ఇంద్రియములన్నీ బాహ్యకరణములుగా, బాహ్య జ్యోతులుగా ఉంటే మనస్సు, బుద్ధి అంతర్జ్యోతులుగా ఉంటాయి. మన మాట చూడండి, మాట ద్వారా శబ్ద ప్రమాణం, వాక్కు కూడా ఒక జ్యోతి. అందుకే కొంతమంది అంటారు, ఇంగ్లీష్లో బాగా వాడతారు, ఐ డోంట్ అండర్స్టాండ్ అండి, కుడ్ యూ ప్లీజ్ త్రో మీ సమ్ లైట్ ఆన్ దిస్ టాపిక్, ఆన్ దిస్ సబ్జెక్ట్ అని అంటారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లెక్చర్స్ అయ్యేటప్పుడు మేము అడిగేవాళ్ళం, సార్ ప్లీజ్ కుడ్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ దిస్ టాపిక్ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నాకు అర్థం కావడం లేదు, కొంత లైట్ దీని మీద పంపించండి అంటే అర్థం ఏంటి? అక్కడ లైట్ అంటే టార్చ్ లైట్ వేయడం కాదు, నాలెడ్జ్, జ్ఞానాన్ని లైట్తో పోలుస్తారు. అందుకే తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు అజ్ఞానం అనేది చీకటితో పోలుస్తాము, జ్ఞానం అనేది ప్రకాశంతో పోలుస్తాము, జ్యోతితో. అందువలన ఎన్ని జ్యోతులు చూడండి, సూర్యుడు ఒక జ్యోతి, అదేవిధంగా చంద్రుడు ఒక జ్యోతి, అగ్ని ఒక జ్యోతి, మన యొక్క నేత్రములు, ఇంద్రియములు ఒక జ్యోతి, మనస్సు, బుద్ధి అన్ని కూడా జ్యోతులే. అందువలన ఈ జ్యోతులన్నీ కూడా పని చేయనప్పుడు కూడా ఒక జ్యోతి పనిచేస్తుంది. అది అంతరంగ ఏంటది? ఆత్మజ్యోతి. అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ప్రత్యగ్జ్యోతి, పరాపర, జ్యోతిర్జ్యోతి, స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి, శివోస్మ్యహం. ఆత్మజ్యోతికి శివ అని పేరు. అందువలన ఇవన్నీ కూడా జాగ్రత్తలో మీకు ఈ ప్రకాశాలన్నీ మీరు చూస్తున్న స్వప్నంలో వెళ్ళేటప్పుడు మీ యొక్క స్వప్నంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అగ్ని ఏవి ప్రకాశించడానికి అవకాశమే లేదు. కానీ మీరు స్పష్టంగా మీ స్వప్నంలో వస్తువులను చూస్తున్నారు, ప్రపంచాన్ని, స్వప్న ప్రపంచాన్ని. కాబట్టి అక్కడ ఏ జ్యోతి అని మన ఋషులు పరిశీలన చేస్తే చివరికి అక్కడ స్వయం ప్రకాశ జ్యోతి, నేనే ఉన్నాను. అందువలన సూర్యుడు, నేత్రములు, మనస్సు ఇవన్నీ కూడా జ్యోతిలే. కానీ వాటి ద్వారా మనము జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. ఆ తెలుసుకునే జ్ఞానాన్ని ప్రమేయం అంటారు. జ్ఞేయం లేదా ప్రమేయం. ఎందుకు? ఈ తెలుసుకోవడానికి వాడుతున్నటువంటి ఇన్స్ట్రుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమాణం అంటారు. మనం బయట చూస్తున్నాం కదా, నేత్రం అనేది ఒక ప్రమాణం. ఆ విధంగా మనం నేత్రముల ద్వారా, మనసు ద్వారా తెలుసుకునేవి ఏమవుతున్నాయి? ప్రమేయము అంటారు, తెలుసుకునే ఆబ్జెక్ట్స్. కానీ ఇక్కడ ఈ జగత్తుకి కారణమైన మూల కారణం బ్రహ్మ, పరమాత్మని తెలుసుకోవడానికి ఎటువంటి ప్రమాణం లేదు. కాబట్టి దానిని అప్రమేయం అంటారు. అప్రమేయో స్వప్రకాశ. చూసారా? జ్ఞాన జ్ఞేయ వివర్జిత అంటారు లలితా సహస్రనామంలో. అప్రమేయ స్వప్రకాశ, ధ్యాతృ, ధ్యాన, ధ్యేయ, వివర్జిత అంటారు. అంటే త్రిపుటి అనేది ఉండదు అమ్మవారి శక్తిలో. ఎందుకు? ఆ అమ్మవారి శక్తి అప్రమేయము. అంటే నేత్రములకి, మనస్సుకి, సూర్యుని వెలుగుకి, చంద్రమా వెలుగుకి అందదు. అంటే స్వప్రకాశ. ఇవన్నీ కూడా అనిత్యములు, అశాశ్వతములు. కేవలం చైతన్య, ఆ లలిత, ఆ పరమాత్మయే శాశ్వతము, ఏకైక అద్వైతము. అది ఏ శివ, అది ఏ శక్తి స్వరూపము.
కాబట్టి అప్రమేయం బ్రహ్మ సర్వ ప్రమాణ అగోచరం అంటారు. చూసారా, అప్రమేయం ఈ పరమాత్మ బ్రహ్మ ఏ ప్రమాణాలతోనూ కూడా అందదు. అందువలన దీన్ని మనం ఇండికేట్ చేస్తాం, డైరెక్షన్, దిశ చూపెడతాం. మీరు ఈ శరీర ఇంద్రియముల మనస్సుని పక్కన పెట్టగలిగితే ఇంకా పక్కన పెట్టడానికి వీలు కానటువంటి ఆత్మ చైతన్యం శేషంగా మిగులుతుంది. దాన్ని తదేక ఏవ అవశిష్టం శివ చిదానంద రూప అంటారు. అందువలన ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారు? ఉపనిషత్తులు ఏం చెప్తున్నారు? మనం చూస్తున్నటువంటి దృశ్య ప్రపంచం అంతా బ్రహ్మ కాదు. మరి అవ్యక్తంగా ఉన్నటువంటి వాసనలు, సంస్కార వాసనలు కూడా బ్రహ్మ కాదు. మరేంటి? అన్యదేవత విదితాత్ అతో అవిదితాత్ అధి లేదా బ్రహ్మ. అంటే మనకు తెలుస్తున్నది బ్రహ్మ కాదు, నాకు తెలియనిది బ్రహ్మ కాదు. మరి బ్రహ్మ ఏంటి? రెండింటికి అతీతము. ఎలా? నాకు జపనీస్ భాష రాదు, నాకు జపనీస్ భాష రాదని నాకే తెలుస్తుంది. నాకు రాదు, నాకు తెలుస్తుందండి, నాకు జపనీస్ భాష రాదు. నాకు ఇంగ్లీష్ భాష వచ్చును, నాకు ఇంగ్లీష్ భాష వచ్చును అనేది కూడా నాకు తెలుస్తుంది. అంటే నాకు తెలియదని కూడా నాకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది అనేది కూడా నాకు తెలుస్తుంది. ఈ రెండింటికి సమానంగా ఆ తెలుసుకునేది ఏదైతే ఉందో దానినే బ్రహ్మ, ఆత్మ అంటారు. కాబట్టి ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. అంటే బ్రహ్మ తెలిసినటువంటి ఒక విషయం కాదు, అంటే తెలియనిది అంటాం. అంటే ఏమిటి? బ్రహ్మ అసలు తెలుసుకునేది అవునా కాదా? మీరు ఊహ కల్పన చేస్తున్నారేమో. ఈ ఋషులు, యోగులు, ఈవెన్ శ్రీకృష్ణ కూడా తన ఊహ బట్టి చెప్తున్నారేమో. ఎందుకు? మన సందేహం వస్తుంది. బ్రహ్మ మీ నేత్రముల ద్వారా మనసుకు అందదు అన్నామనుకోండి, మనకేమనిపిస్తుంది? అసలు బ్రహ్మ అనేది ఉన్నదండి. చాలా మంది ఇప్పటి వరకు పండితులు, విద్వానులు కూడా చివరికి అసలు బ్రహ్మ అనేది ఏమిటో, ఈ వేదాంతం ఏమిటో, వాళ్ళు మంచిగా అలంకారాలు చేసుకొని పూజలు, అభిషేకాలతో ఆగిపోతున్నారు, ముందుకు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి డౌట్, అసలు పరమాత్మ అనేది మన ముందు వచ్చి మనకు దర్శనం ఇవ్వాలంట. అందువలన ఉపనిషత్తులు, వేదన ఏమంటుందంటే ఆ పరమాత్మ ఉన్నది అంటుంది. ఎలాగా ఉన్నది? కానీ మీ యొక్క ఇంద్రియములకి, మీ యొక్క తర్కానికి అందదు అంటున్నారు. అయితే ఎలా? అసలు బ్రహ్మ ఉన్నదా లేదా? లేదండి. ఇప్పుడు ర్యాబిట్ హార్న్స్ అంటారు శాస్త్రం. అంటే కుందేలు కొమ్ము, నాకు రోగం వచ్చింది, కుందేలు కొమ్ము ఒకటిని ఆకాశ పుష్పం తీసుకొస్తే నా జబ్బు తగ్గుతుంది అన్నారు అనుకోండి. ఎక్కడ తెస్తారు? కుందేలుకి కొమ్ము ఉండదు, ఆకాశంలో పుష్పాలు ఉండవు, ఎక్కడ తెస్తాము? అందువలన బ్రహ్మ కూడా ఆకాశ పుష్పం లాంటిదేనా అని సందేహం వస్తుంది కొంతమందికి. అందువలన సకల శాస్త్రాలు చదివినప్పటికీ, అన్ని శాస్త్రాలు వచ్చు, అంత మాత్రాన వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారము, ఈశ్వర సాక్షాత్కారం అవడానికి రూలు లేదు. కేరళ నుండి ఒక పండితుడు నంబూదిరి మొత్తం అనేక దర్శనాలు, హిందూ సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రాలన్నీ చదివారంట. చదివి ఉత్తర కాశీ తపోవన స్వామి దగ్గరికి వెళ్ళారంట, ఆయనతో డిబేట్ చేయడానికి. ఆయనతో మాట్లాడినప్పుడు స్వామీజీ గారు అన్నారు, ఓహో నువ్వన్నీ చదివచ్చావు కాబట్టి నీతో డిబేట్ అనేది అసలు అవసరం లేదేమో అనుకున్నారంట తపోవన స్వామి. అయినా ఆయన ఊరుకోలేదు, సరే అన్నారు. ఆయన ఎంత చెప్పినా అన్ని మంత్రాలు, వేదములు అన్ని కోట్ చేస్తున్నాడు, కానీ దేనికి విశ్వసించట్లేదు. చివరికి ఇదంతా ట్రాష్, ఏమీ లేదు, అభూత కల్పన, కపోల కల్పన, ఇది వ్యర్థం, ఈ శాస్త్రాలని చెప్పింది అబద్ధం అని చెప్పి లాస్ట్కి ఇక తపోవన స్వామి చెప్పింది కూడా ఇది కరెక్ట్ కాదు అని నిర్ణయించాడన్నమాట ఆయన. మరి ఇప్పుడు కుదరదు, కాదు అనేటప్పుడు మనం ఏం చేయగలం?
సరే నీ ఇష్టం. సరే, అక్కడ విశ్వనాథ మందిరం ఒకటి ఉంది, అక్కడ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకో అని చెప్పారట స్వామి. అక్కడ వెళ్ళారు. తర్వాత హిమాలయాల్లో అనేక ప్రాంతాలు తిరిగి తిరిగి ఒక 3 months అయిన తర్వాత వార్త వచ్చిందంట, ఆయన గంగా నదిలో దూకి చనిపోయాడని. అంటే అందుకే శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం అంటే అనేకమైన ఇటువంటి క్లారిటీ లేకుండా మొత్తం సకల శాస్త్రాలు ప్రతి ఓరు చెప్పింది వినడము, లోపల పెట్టుకోవడము, ఈ బ్రెయిన్ సెల్స్ లో దాచుకున్నటువంటి సమాచారమే తప్ప అది మీకు ఎప్పుడు జ్ఞానం కాదు. అదొక ఇన్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు అవుతుంది? మీలో జీర్ణించుకోవాలి, నరాల్లో ఆ తత్వం మీలో కలిసిపోవాలి, దాంట్లో మీరు నిలబడాలి. అందువలన ఉపనిషత్తుల్లో అది అదృష్ట స్వరూపము, కేవల ఏకైక ద్రష్ట అంటే అర్థం ఏమిటి? అది చూసే వస్తువు కాదండి, కేవలం అదొక్కటే నిజమైన ద్రష్ట, రెండో ద్రష్ట ఏమి లేదు. మన మనస్సు మన నేత్రములు చూస్తున్నాయి, కానీ అవి ఒరిజినల్ కాదు. చైతన్యం నుండి అప్పు తెచ్చుకున్నటువంటి చైతన్యం అవి. ఇప్పుడు అయస్కాంతముతో కలిసినప్పుడు ఇనుము కూడా ఆకర్షిస్తుంది. ఇనుముకి స్వతహాగా ఆకర్షించే శక్తి లేదు, అయస్కాంత ప్రభావం వలన. చంద్రుడు కూడా ప్రకాశిస్తాడు, చంద్రుడు ప్రకాశించే శక్తి లేదు, సూర్యుని యొక్క ప్రతిబింబం వలన. అదే విధంగా ఇంద్రియములు, నేత్రములు, మనస్సు కూడా ఏమీ తెలుసుకోవడానికి శక్తి లేదు, వెనక ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అనుగ్రహం వలన అని తెలుసుకోవాలి. ఈ విధంగా అందుకే చైతన్య స్వరూపం బ్రహ్మ, చిద్రూపం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. దాన్ని మనము ఎప్పుడు పట్టించుకోవడం లేదు. అందువలన ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే నా తత్ర సూర్యోభాతి నా చంద్రతారక ఉపనిషత్తులు చెప్పాయి. దాన్ని ఇక్కడ భగవద్గీతలో మనకు అద్భుతమైనటువంటి శ్లోకంగా మనం చెప్పారు. ఏంటి అంటే సూర్య తత్ న భాసతే అంటే ఏంటి? నా తత్ భాసయతే సూర్య, నా తద్భాసయతే సూర్య అంటే సూర్య తత్ ఆ పరమాత్మ స్వరూప చైతన్యాన్ని నా భాసయతే అంటే సూర్యుడు ప్రకాశింపజేయలేడు. ఎందుకంటే దానికి భిన్నంగా బ్రహ్మే సూర్యకాంతిని ప్రకాశింపజేస్తారు. మీకు విషయం తెలుసా? సూర్యమండలములో కూడా ఉనికిగా ఉండి సూర్యునికి ప్రకాశాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మని సూర్యుడు ఏ విధంగా ప్రకాశింపగలడు? అందువలన బల్బు ఫిల్మెంట్ వెనక ఉన్నటువంటి విద్యుత్ కరెంటు బల్బునే వెలిగింపడానికి సాయాన్ని అందిస్తుంటే బల్బు ఎప్పుడండి కరెంట్ని వెలిగించగలదు? ఆ విధంగా సూర్య తత్ నా భాసయతే. పోని చంద్రుడు ఏమైనా వెలిగించగలడా? నా శశాంక తత్ భాసయతే. శశాంక అంటే చంద్రుడు అని అర్థం. అందువలన చంద్రకాంతి కూడా బ్రహ్మను ప్రకాశింపజేయలేదు. పోనీ ఇంకేమైనా ఉన్నాయా అంటే పావక అంటే అగ్ని. నా పావక భాసయతే. అగ్ని కూడా ప్రకాశింపజేయలేదు. బ్రహ్మే అగ్ని ప్రకాశింపజేస్తుంది, బ్రహ్మే సూర్యుని చంద్రుని సర్వము ప్రకాశింపజేస్తుంది. అంటే బ్రహ్మ చైతన్యం ఉండడం వల్లనే నాకు అగ్ని ఉందని తెలుస్తుంది, సూర్యుడు ఉన్నారని తెలుస్తుంది, చంద్రుని నక్షత్రాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కూడా జ్యోతులైతే జ్యోతిషామపి తజ్జ్యోతి, జ్యోతులకే జ్యోతి అంటారు. అంటే ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి వేరే జ్యోతుల పైన, కానీ ఆత్మ చైతన్యం అనేది స్వయం జ్యోతి. అందువలన నిజానికి ఈ చైతన్యం అనేది సర్వవ్యాపకము. ఎందుకు? పరమాత్మ సర్వవ్యాపకం అయితే పరమాత్మకు నాకు మధ్య దూరం ఉండే అవకాశం ఉంటుందా లేదా చెప్పండి? పరమాత్మ అంతా సర్వవ్యాపి. ఇప్పుడు చెప్పాలి మనం, పరమాత్మకి నాకు ఎంత దూరం నేను ప్రయాణించాలంటే అసాధ్యం. ఎందుకంటే ఈ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ లేనిది సృష్టి లేదు. అంటే
సృష్టి అంతా కూడా అణువణువు వ్యాపించి ఉన్నది. అందువలన మనం పరమాత్మని పొందుతామంటే అర్థం ఏంటండి? ఆ పరమాత్మ స్వరూపం నా హృదయములో ఉన్నది అని అనుభూతి చెందినప్పుడు, యద్గత్వా ఆ అనుభూతి చెందినప్పుడు నా నివర్తంతే మళ్ళీ మీరు సంసార దుఃఖములో పడరు. అయితే మరి నేను పరమాత్మ స్వరూపములో ఆ స్థితిలో ఉండేటప్పుడు మరి ఈ పంచభూతములు, ప్రపంచము, సూర్యచంద్రుడు, నా యొక్క ఇల్లు వాకిలి, నా కుటుంబము, నా భార్య భర్త సంతానం ఎవరు ఉండరా? ఎవరు ఉండరని కాదు, అవి ఉన్నా లేకపోయినా వాటితో మీకు సంబంధం ఉండదు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ వారి హృదయంలో ఉన్న చైతన్య స్వరూపంగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావా లేదనే సమస్య, ప్రశ్న రాదు. అందువలన నా నివర్తంతే, ఫ్యూజ్ ఎగిరిపోయి బల్బు పగిలిపోయినంత మాత్రాన కరెంట్ ఎలాగైతే పోదో, ఈ శరీరం ఊడిపోయినప్పుడు కూడా నీవు అలాగే ఉంటావు శుద్ధ చైతన్య స్వరూపంగా. అయితే మనకు డౌట్ వస్తుంది, మరి శరీరము ఏమీ లేనప్పుడు నేనున్నాననేది నాకు ఎలా తెలుస్తుంది అంటే, నేను ఉన్నాను అనే ఒక ఎక్స్పీరియన్స్ కావడానికే శరీరం అవసరం తప్ప నేనున్నానా లేదు అనడానికి శరీరం అవసరం లేదన్నమాట. అంటే ఆ ప్రకాశములో మనం ఏమైనా వ్యవహారం చేయడానికే బల్బు ప్రకాశం అవసరం తప్ప బల్బు లేనంత మాత్రాన కరెంటు లేదని కాదు. ఆ విధంగా తద్ధామ పరమం మమ. అందువల్ల ఎవరైతే ఈ జ్ఞానం పొందుతారో వారు మళ్ళీ తిరిగి రారు అంటున్నారు భగవాన్. ఆ గమ్యం ఏమిటి? తద్ధామ పరమం మమ, నా పరమ స్వరూపం అదే. అంటే బ్రహ్మ అనే గమ్యం మరేదో కాదు, నాలో ఉన్నటువంటి ఉన్నత స్థితి, ఉన్నత స్వరూపం. ఎందుకు? నాలో రెండు స్వరూపులు ఉన్నాయి, మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఒకటి అపరా ప్రకృతి, రెండు పరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే ప్రకృతి, మూడు గుణములతో ఉన్న ప్రకృతి, శక్తి స్వరూపము. పరా ప్రకృతి అంటే పురుష చైతన్యం అనేది గుణాతీతగా ఉన్నటువంటి సాక్షి చైతన్యం కూడా ఉన్నది. అందువలన ఈ మూడు గుణాల ద్వారా కింద మీద పడుతున్నటువంటి తక్కువ స్థాయి నేను కాదు, ఎప్పుడు మార్పు చేర్పు లేని గుణాలకు అతీతంగా ఉన్నటువంటి శుద్ధ చైతన్యాన్ని నేను అని తెలుసుకోవాలి. అందువలన పరా ప్రకృతి చైతన్యం అంటే ఏంటి? నిర్గుణము, నిర్వికార, సత్యము, చైతన్య స్వరూపము. మరి ప్రకృతి మాయ అంటే ఏంటి అంటే, గుణములు కలిగి ఉంటుంది, వికారాలు చెందుతూ ఉంటుంది, అది ఒకసారి కనిపిస్తుంటుంది తాత్కాలికంగా, మరొకసారి ఉండదు. దాన్నే మిథ్య, జడము అంటారు. ఇప్పుడు చెప్పండి, మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి స్వరూపిణి అంటారు లలిత సహస్రనామాలు. అంటే మిథ్యా జగత్ అధిష్టాన. చూసారా, ఈ త్రిగుణాత్మైనటువంటి మాయ అదొక మిథ్య. ఎందుకు? ఆ మాయాశక్తికి స్వతంత్రంగా అధిష్టానం లేదు, ఆధారం. మరి ఎవరు ఆధారం? ఆ బ్రహ్మే. బ్రహ్మనే మీరు దేవి స్వరూపం మీరు ఆరాధించేటప్పుడు ఆ బ్రహ్మే దేవి అవుతుంది, ఆ బ్రహ్మే శివ అవుతారు, ఆ బ్రహ్మే విష్ణు అవుతారు. అందువలన పరమాత్మ పరోక్షంగా చెప్తుంది ఏంటి? ఓ అర్జున, నన్ను ఏకరూప కృష్ణుడిగా చూడవద్దు నువ్వు. చూసారా, కృష్ణ పరమాత్మ పదే పదే చెప్పారు. ఎందుకు? మనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అని చెప్తూనే ఉన్నాం రోజు. అంటే దేవకి వసుదేవసుతులుగానే కాకుండా నన్ను ఉన్నతమైనటువంటి నిర్గుణ చైతన్య స్వరూపంగా తెలుసుకో. అలాంటప్పుడు నాకు పుట్టుకలు మరణం ఉండదు. కేవలం దేవకి వసుదేవ పుత్రుడిగా నువ్వు చూసావనుకోండి, జన్మాష్టమి నాకు పుట్టుకుంటుంది, తర్వాత నిర్వాణం ఉంటుంది, నిర్యాణం ఉంటుంది. అందువలన నిర్గుణ బ్రహ్మ చైతన్యం నేనై ఉన్నాను. నేనే కాదు, నువ్వు కూడా నిర్గుణ బ్రహ్మ చైతన్యానివే. కానీ నువ్వు ఎక్కువగా ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరముతో తాదాత్మ్యం మమేకమై ఉన్నావు. అందువల్ల నేనే మనిషిని, అర్జునుడిని, నేను చంపేస్తాను, లేకపోతే వారు నన్ను చంపేస్తారనే భ్రమ నీకు బలంగా ఉన్నది. అందువలన ఏకరూప ఈశ్వర అంటే ఎవరు? వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం. అది ఏకరూప ఈశ్వర ఉపాసన పూజ.
శ్రీకృష్ణుని మీరు ఏకరూపంతో పూజ అర్చన చేయాలి ఆరంభంలో. తరువాత అనేక రూప ఈశ్వరుడుగా మీరు ఎదగాలి. అనేక రూపం అంటే ఏంటి? అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వం సర్వతోనంతరూపం నాంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. చూసారా, అసలు ఆ భగవద్గీత అంటే ఎందుకు అద్భుతం అంటే, ఏకరూపేశ్వర గురించి ఆయనే చెప్పారు. నేను ఏకరూపేశ్వరునిగా నన్ను ప్రారంభించు, ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న విశ్వరూపాన్ని కూడా నేనే అని కూడా చెప్పారు విశ్వరూప దర్శనం. తర్వాత ఏం చెప్పారు? అరూపము అంటే గుణాలు లేని రూపము లేని ఈశ్వరు గురించి కూడా చెప్పారు ఆయన. ఎలాగా? అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం మయా తపమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సచరాచరం ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. చూసారా, ఇవన్నీ కూడా నిర్గుణ చైతన్యాన్ని చెప్తున్నాయి. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, ఇవన్నీ గుణాలతో కలిగి ఉన్నటువంటి ఈ దృశ్యములన్నీ విడిచిపెట్టు, ఆఖరికి నిజంగా శుద్ధ చైతన్య నిర్గుణ చైతన్యం నువ్వు పొందాలనుకుంటున్నావా? ఎస్ ఎస్ కృష్ణ అన్నారు అనుకోండి. అప్పుడు ఈ వ్యావహారికంగా ఉన్నటువంటి నియమాలు, రూల్స్, సూత్రాలు, ధర్మాలు సర్వం విడిచిపెట్టాల్సి వస్తుంది ఆఖరిలో. ఏంటవి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. నువ్వు ఎప్పుడైతే అన్ని విడిచిపెట్టి నేనే కేవలం ఆశ్రయంగా లక్ష్యంగా పెట్టుకున్నావో, నీ సకల పాపముల నుండి దుఃఖముల నుండి నిన్ను విముక్తి చేస్తాను అంటే నీకు మోక్షం కలిగిస్తానని ప్రామిస్ చేశారు గీతలో. ఆయన ప్రతిజ్ఞ, ఆయన ప్రామిస్ చేశారు. కాబట్టి ఇప్పటి వరకు బ్రహ్మ పరమాత్మ యొక్క స్వరూప లక్షణం గురించి చూసాం. ఇప్పుడేమంటున్నారు? ఆ బ్రహ్మ యొక్క సర్వ వ్యాపకత్వము, సర్వాత్మకత్వము, సకల సృష్టంత పరమాత్మయే ఎలా వచ్చినది అని చెప్పబోతున్నారు. ఇప్పుడు మమైవాంసో జీవలోకే మమైవాంశో జీవలోకే మమైవాంశో జీవభూతః సనాతనః జీవభూతః సనాతనః జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి 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 ప్రకృతిస్థాని కర్షతి ప్రకృతిస్థాని కర్షతి ప్రకృతిస్థాని కర్షతి మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఇప్పటి వరకు 6 శ్లోకాలు మనం చూసాము. ఇప్పుడు 7వ శ్లోకం నుండి అంటే దగ్గర 15వ శ్లోకం వరకు
సర్వస్య చాహం హృది సన్నివిష్ట అక్కడ వరకు అంటే మమైవాంసో జీవలోకి నుండి సర్వస్య చాహం హృది సన్నివిష్ట అక్కడ వరకు ఈశ్వర యొక్క సర్వాత్మకత్వం అంటే సర్వవ్యాపకత్వము సకల సృష్టి అంతా తానే విస్తరించి వ్యాపించి ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. ఏంటది అంటే ఈ ఈశ్వర జగత్తంతటికి అన్వయించి చూసుకుంటే అణువు కూడా ఈశ్వరే ప్రవేశించి ఉన్నారని చెప్తారు. ఎలా అంటే బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఎందుకు 4 అధ్యాయంలోనే మనం చెప్పాం. ఎలా మనం యజ్ఞం చేయడం ప్రారంభించాం. యజ్ఞం చేసినప్పుడు ఏదైతే మనం అర్పణం చేస్తున్నాం హవిష్యులు అది కూడా బ్రహ్మే. ఆ దేంట్లో వేస్తున్నాం? అగ్నిలో వేస్తున్నాం. అగ్ని కూడా బ్రహ్మే. అంటే మనము ఆ కర్మ ద్వారా పొందే ప్రసాదాలు పుణ్యము ఆ యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో అది కూడా బ్రహ్మే. మనం చేసే కర్మ బ్రహ్మ, ఋత్వికులు బ్రహ్మ, సర్వము బ్రహ్మమయం జగత్ అంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఒక నీరు మనం తీసుకునేటప్పుడు ఒక సముద్రంలో తీసుకునేటప్పుడు కెరటము నీరే, అలా నీరే, బుడగా నీరే, నురగా నీరే, ప్రతి ఒక్కటి నీరే 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 అంట. నీరు కంటే భిన్నంగా ఏమైనా ఉందా? లేదు. కానీ మరి ఎందుకు అనేక నామరూపములతో పిలుస్తున్నాము అంటే వాటి ఆకారములు వాటి రూపములు బట్టి వేరుగా పిలుస్తున్నాము. అందుకే వాచారంభనం వికారో నామధేయం వృత్తికిత్యేవ సత్యం. అందువలన కేవలము శబ్దములు పేర్లే తేడా తప్ప వాటి యొక్క తత్వములు ఎటువంటి తేడా లేదు. అందువలన మనకి ఇక్కడ ఏమంటున్నారు భగవాను, మొత్తం దీన్ని అర్థం చేసుకోవాలంటే నేను ఇంతకుముందు చెప్పాను ఏంటి, మనకి శుద్ధ చైతన్యములో ఎటువంటి సృష్టి ఉండదు. శుద్ధ చైతన్యము ఎటువంటి సృష్టి ఉండదు. అందువలన ఈ మాయాశక్తి దైవీ శక్తి అనేది 3 గుణములలో కలిగిన మాయ ఈశ్వరుని ఆశ్రయించి పట్టుకొని ఉంటుంది గట్టిగా. తద్వారా ఆ శక్తి ద్వారా సృష్టి చేస్తారు. అంటే ఏ మాయాశక్తి ద్వారా అయితే సృష్టి చేస్తుంటే ఆ పరమాత్మకి సృష్టికర్త బ్రహ్మ అని పేరు వస్తుంది. సృష్టి చేసిన తర్వాత ఆ సృష్టిని పాలించాలి, స్థితిగా ఉంచాలంటే అదే పరమాత్మ మళ్ళీ మాయాశక్తి ద్వారానే సృష్టి స్థితి చేయాలి. కాబట్టి ఆ స్థితి చేసే ఆ కర్తని విష్ణువు అంటారు. విష్ణు అంటే ఏంటి? మొత్తం సృష్టి అంతా వ్యాపించి సృష్టిని పోషించి పాలించాలి. అది విష్ణువు. మరి ఒక కాలములో వచ్చిన సృష్టి మరో కాలంలో లయమైపోవాలి. కాబట్టి తనలోకి లయం చేసుకునేటప్పుడు ఒక శక్తి కావాలి. కాబట్టి ఆ మాయాశక్తి ద్వారా ఆ పరమాత్మయే లయం చేయగలిగితే దానిని రుద్ర లేదా శివ అంటారు. అందువలన ఒరిజినల్ గా శుద్ధ చైతన్యం ఒక్కటే, కానీ అది ప్రతి ప్రాణి అంతఃకరణములో ప్రతిబింబించినప్పుడు ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. దాని ద్వారా మొత్తం ఆ యొక్క శరీర ఇంద్రియ మనస్సు కూడా చేతన తత్వం పొందుతుందని చెప్పాం. సో ఈ విధంగా ఎలా ఒక అద్దం పెట్టారు మీ చీకటి గదిలో. చీకటి గదిలో అద్దము ఏమైనా ప్రకాశిస్తుందా? మీ ముఖం కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఒక సూర్యుని వెలుగు ఆ అద్దం పైన పడినప్పుడు అద్దములో మన ముఖం పెడితే ప్రతిబింబం కనిపిస్తుంది. అదే విధంగా సూర్యకాంతి స్థానములో ఆ పరమాత్మ చైతన్యం శుద్ధ చైతన్యాన్ని మీరు ఊహించుకుంటే, అదే స్థానములో ఈ మనస్సు మీరు ఊహించుకుంటే అద్దములో కనిపించే ప్రతిబింబమే ఈ సర్వ ప్రపంచ వ్యవహారము దృశ్యాలు అని తెలుస్తోంది. అందువలన ఉపనిషత్తులు ఏం చెప్తున్నారంటే అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఇతి అని చెప్పారు. అంటే అహమేవ జీవరూపేణ అంటే పరమాత్మే జీవరూపములో భవిష్యామి, నేనే
జీవరూపంగా వస్తున్నాను. అంటే ఆ పరమాత్మే మానవుడుగా రాముడుగా ఎలాగైతే అవతరించి శుద్ధ చైతన్యం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, ఆ శుద్ధ బ్రహ్మ పరమాత్మ రామ ఒక మానవుడుగా ఎలాగైతే అవతరించారో, ఒక సాధారణ మానవుడుగా ఆ స్త్రీని అపహరించుకెళ్ళిపోయినప్పుడు ఎంత రోధించాడో, ఏడ్చాడో, పీడ. కాబట్టి అదే విధంగా ఈ సృష్టిలో ఉన్న సకల శరీరములో, సకల ప్రాణుల్లో పరమాత్మనైన నేనే జీవరూపములో వస్తున్నానని చెప్తున్నాడు పరమాత్మ. అహమేవ జగద్రూపేణ అభిభవామి. ఇప్పుడు చూడండి, శుద్ధ చైతన్యం ఉన్నది, 3 గుణములు మాయ ద్వారా ప్రకటన అవ్వాలి. ఎలా అంటే కేవలము మాయ అంటే స్పష్టమైనటువంటి శుద్ధ చైతన్యములో ప్రకటమైతే దాన్ని ఈశ్వర అంటారు. శుద్ధ బ్రహ్మ మాయ ద్వారా స్పష్టమైన సత్వగుణ సంపన్నుల్లో ప్రకాశిస్తే అని దాన్ని ఈశ్వర, లైక్ కృష్ణ అనుకో. మరి మలిన సత్వం అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం మిక్స్ అయి ఉంటుంది. ఆ విధంగా శుద్ధ చైతన్య పరమాత్మ ప్రకటమైతే జీవుడు అంటారు. మరి అలా కాకుండా కేవలము తమోగుణం అధికము 99.9% దాంట్లో ఆ శుద్ధ బ్రహ్మ ప్రకటమైతే దాన్ని జగత్ అంటారు. చూసారా? అంటే ఈశ్వర, జీవ, జగత్తు మూడిట్లో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి సారమైనటువంటి తత్వము పరమాత్మయే. అందుకే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు ఈ విశ్వములు. అంటే సృష్టి అంతా ఆ శివ అనేది శుద్ధ బ్రహ్మ వ్యాపించి ఉన్నదని అర్థం. అందువలన మీరు ఇది ఒకటి గమనించాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. కెరటం పెద్దదైనా, బుడగ చిన్నదైనా, అలా నురగ అన్నింటిలో కూడా సారంగా చూసుకుంటే నీరే. సముద్రం అన్న నీరే, బుడగన్న నీరే. అంటే నీరు బట్టి మనం చూసుకుంటే బుడగ, సముద్రము ఒక్కటే. చూసారా? ఒక సాధారణ మనిషికి ఉన్నటువంటి సిటిజన్షిప్ ఓటు ఒక్కటే. దేశానికి అధిపతి అయిన ప్రధానమంత్రికి ఒకే ఓటు, అదే సిటిజన్షిప్ ఉంటుంది. అందువల్ల దీన్నే సర్వాత్మ భావన లేదా సర్వ ఈశ్వర భావన అంటారు. ఇది మనకి ఉపనిషత్తుల్లో చెబుతున్నాయి. ఎందుకంటే ఈ పంచభూతముల ద్వారా తయారైనటువంటి సూక్ష్మ తత్వాల ద్వారా మనకి ఇంద్రియములు, మనసు వచ్చాయి. స్థూల తత్వం నుండి ఈ జడ ప్రపంచం వచ్చింది. కాబట్టి ఇంద్రియములని, స్థూల శరీరంలోని ఇంద్రియాలను మనం ఏమంటాము? గోళకాలు అంటాం. ఈ నేత్రము, చెవులు అన్ని గోళకాలు. వాటి లోపల సాఫ్ట్వేర్ లాగా సూక్ష్మ తత్వాన్ని ఇంద్రియం అంటారు. దాని వెనుక అధిష్టాన దేవత ఉంటుంది. దాని వెనక శుద్ధ చైతన్యం. చూసారు ఎన్ని ఉన్నాయో? ఇప్పుడు నేత్రం తీసుకుందాం ఉదాహరణకి. పైన కనిపిస్తున్నటువంటి నేత్రం ఒక గోళకం, అది మాంస నేత్రం. దానివల్ల ఏం పెద్ద ఉరిగిపోదు. చాలా మందికి నేత్రము పని చేయకపోయినా నేత్రం బాగానే ఉంటుంది. కాబట్టి దాని వెనక ఇంద్రియం ఉంటుంది, ఐరిస్ రెటీనా లాగా. దాని వెనక ఒక శక్తి ఉంటుంది. దాని వెనక అధిష్టాన దేవత అంటే సూర్య భగవాన్ ఉంటుంది. నేత్రం వెనక అధిష్టాన దేవత. దానికి కూడా శక్తి అందించేది శుద్ధ చైతన్యము అని. సో ఈ విధంగా మీరు తెలుసుకుంటే ఏమవుతుంది? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కలిపి 17 ఉన్నాయి దీనికి. దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఓకేనా? ఆ విధంగా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, 3 శరీరాలు మనకు ఉంటాయి. జనరల్గా మనకు ఒకే శరీరంతో జీవించేస్తుంటారు ప్రజలు, జీవులు. వాళ్ళకు 3 శరీరాలు ఉన్నాయని వాళ్ళకి తెలియదు. భగవద్గీత లాంటి దానికి వస్తే తప్ప. అందువలన ఏమంటున్నారు? జీవ అపి బ్రహ్మ ఏవ. ఇప్పుడు చెప్పండి మీరు, కెరటం కూడా నీరా కాదా? అవును. సముద్రం కూడా నీరా కాదా? అంటే అదే శుద్ధ బ్రహ్మ జీవరూపంగా వచ్చాడు, ఈశ్వర రూపంగా వచ్చాడు, జగత్ రూపంగా వచ్చారు. అంటే ఉపాధి అంటే
ఈ ఉపాధి భేదం వలనే జీవుడు వేరు దేవుడు వేరు అంటున్నాం. కానీ ఉపాధి తీసిస్తే అంటే ఏంటి? ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి కాదు. జస్ట్ అన్ని తీసేయండి, ఆయనకి ఇచ్చినటువంటి ఉపాధులన్నీ తీసేయాలి, పవర్స్ అధికారులు అన్ని. ఆయన కేవలం ఒక వ్యక్తిగా ఉంటాడు ఈ దేశంలో. మీరు కూడా ఒక వ్యక్తిగా ఉంటారు. అంటే వ్యక్తులుగా మీ ఇద్దరు దేశ పౌరులే. అదే విధంగా జీవుడికి ఉన్నటువంటి ఉపాధి ఏంటి? ఈ పరిచ్ఛిన్నమైన శరీరము, ఈ పరిచ్ఛిన్నమైన మనస్సు, ఈ పరిచ్ఛిన్నమైన ఇంద్రియములు, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసే. మరి దేవుడికి ఉన్నటువంటి ఉపాధి ఏంటి? సర్వజ్ఞ, మొత్తం తెలుసు, సర్వశక్తి, సర్వవ్యాపి. ఇవన్నీ తీసే. ఏం మిగిలింది? శుద్ధ చైతన్యము. జీవుడిలో ఏం మిగిలింది? శుద్ధ చైతన్యం. అంటే శుద్ధ చైతన్య స్వరూపంగా జీవయే బ్రహ్మ. అందువలన బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. అందువలన సర్వము బ్రహ్మమయం జగత్. అందుకే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రే బ్రహ్మమయం జగత్తు. ఒకసారి మేల్కొనండి, చూడండి, అంతా బ్రహ్మకాంతి అంటే ఏది లేదు. కంకర యందు శంకరుని దర్శించండి అని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వీధుల్లో తన పిచ్చిగా వాగుతూ మాట్లాడుకుంటూ వెళ్ళేవాడు అన్నమాట. చాలా మంది ఆయన గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు, మీ శిష్యుడు పిచ్చైపోయినట్టున్నాడు, అంతా బ్రహ్మమయం జగత్తని తిరుగుతున్నాడు అన్నాడు. వాడు గురువు గారు అన్నారు, చూడండి, ఆ పిచ్చి నాకు రాలేదని నేను ఎంతో బాధపడుతున్నాను అన్నారు. ఎవరు? సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క గురువు గారు, మా శిష్యుడికి వచ్చినటువంటి పిచ్చి నాకు పట్టలేదని నేను బాధపడుతున్నాను అహర్నిశలు అన్నారు అన్నమాట. అందువలన ఈ బ్రహ్మ అంటే ఈ భావన ప్రతి ఉపనిషత్తులో చెప్తున్నారు. అసలు తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, బ్రహ్మైవేదమృతం బ్రహ్మ పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః ఉత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మ ఇవ ఏదం విశ్వమిదం వరిష్టం బ్రహ్మైవ భవతి అన్నారు. అంటే మొత్తం ముందు బ్రహ్మ, వెనక బ్రహ్మ, కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు బ్రహ్మ, పైన బ్రహ్మ, కింద బ్రహ్మ, సర్వం బ్రహ్మమయం. బ్రహ్మ తెలుసుకుంటే ఏమవుతావు? బ్రహ్మ అవుతావు. మీకు చిన్న ఉదాహరణ చెప్పి ఈవేళ క్లాస్ ముగిస్తున్నా. ఒక పెద్ద సంపన్నుల ఇంట్లో పెద్ద కార్యక్రమం చేస్తారు, బర్త్డే, జన్మదినమే, కానీ వాళ్ళ సంపత్తులు అధికం కాబట్టి పెద్ద కేక్ తీసుకొచ్చారు. మరి ముఖ్యమైన అతిథులు రావాలి కదా, లేట్ చేస్తున్నారు. అక్కడ చిన్నపిల్లల సందడి ఎక్కువ ఉంటుంది, మీకు తెలుసు. వాళ్ళు ఎప్పుడు కట్ చేస్తారా కేక్ తిందామా అని ఆరాట పడుతుంటారు. ఇంకా వెయిట్ చేస్తుంటే ఒక అల్లరి పిల్లవాడు తన చిటికిన వేలుతో ఆ యొక్క కేక్ లోపలికి పెట్టి ఇలా తీసి ఇలా నోటిలో పెట్టి కొంచెం అప్పుడు, అబ్బా మధురంగా ఉంది అంటాడు. ఆయన చేతి వేలి లోపల పెట్టి ఇలా బయటకు తీసిన వెంటనే ఒక చీమ దాంట్లో వెళ్ళింది అందరం నుండి లోపలికి. సరిగ్గా లోపలికి వెళ్ళిన తర్వాత చీమ ఇలా బయటికి చూసింది, పైకి కేకు, రైట్ సైడ్ చూసింది కేకు, లెఫ్ట్ సైడ్ చూసింది కేకు, కింద కేకు, పైన కేకు, సర్వం కేకమయం జగత్ అన్నదనమాట ఆ చీమ. ఆ విధంగా మీరు ఆ యొక్క నిశ్శబ్దమైనటువంటి పరమశాంతి, శివం అద్వైతం తురీయం అనే దాంట్లో ఉండేటప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్తు. ఇదేదో పుస్తకాల్లో చదవడం కాదు, ఎవరో మహాత్ములు చెప్పడం కాదు, ఇది మీ ప్రత్యక్ష అనుభూతిలో మీకు వస్తుంది. అంతవరకే తప్ప ఎవరో చెప్పారని మనం అలా తీసుకోకూడదు. ప్రతిసారి కృష్ణ చెప్పాడు, శంకరాచార్య చెప్పాడు, మా గురువు గారు చెప్పారు, వాళ్ళు చెప్పారు, మీరేం చెప్తారో చెప్పండి అనేది తెలియాలి మనకి. అందువలన ఈ బ్రహ్మానుభూతి మీ అందరికీ ఖచ్చితం. ఎందుకంటే మీరు బ్రహ్మ అయి ఉన్నారు, దాన్ని అంగీకరించడమే మన వంతు. అందువలన తత్వమసి, మీరు అదే అయి ఉన్నారు. అప్పుడు మీరేమనాలి? అహం బ్రహ్మాస్మి లేదా శివోహం అనాలి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.